ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 21వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 21. ఈ అధ్యాయంలో హెబ్రీయులైనటువంటి దాసులు దాసీల యొక్క విధి విధానాలు, వారి ఎడల యజమానులు చూపవలసినటువంటి పద్ధతులు మనం చూస్తున్నాం. ఇంకా మరణశిక్షలు ఎవరికి విధించాలో, ఎవరికి మరణశిక్ష విధించకూడదో అది కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఎద్దులలో కూడా పశువుల్లో కూడా పోట్లాడుకొని చంపుకుంటే వాటి విధులను గూర్చి కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం ధ్యానించి ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతాను. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్య ఇచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనాలనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకుని రావాలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానం చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకున్నాను. మొదటివానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మను తక్కువ చేయకూడదు. ఈ 3ను దానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును. ఇక్కడ దాసుల గురించి చెప్పబడుతుంది. దాసులు దాస్యులను గురించి న్యాయ విధులు అన్నమాట. పాత నిబంధనలో దాసులనబడిన వారు నానా విధాలుగా ఉన్నారు. యుద్ధంలో జరిగినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి దాసులుగా ఉండాలి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. సిరియనులు ఇశ్రాయేలు మీద దండెత్తి వారితో యుద్ధం చేసి వారిని ఓడించి
అక్కడి నుంచి కొంతమందిని చెరగా తీసుకుని వెళ్ళారు. అంటే యుద్ధంలో ఓడిపోయిన వారు ఎవరైతే జయం పొందారో వాళ్ళకి దాసులుగా ఉండాలి. రెండవది ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39 1-2 వచనాలు. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల వద్ద అతన్ని కొనెను. అమ్మబడిన వాడు కొన్నవాడికి దాసుడు. అమ్మబడిన వాడు కొన్నవాడికి దాసుడు అన్నమాట. మూడవది రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండడని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, బాకీ తీసుకున్నవాడు చెల్లించలేకపోతే వాడు దాసుడు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 2-3 వచనాలు. దొంగ కన్నం వేచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపాలి. వానికి ఏమీ లేకపోతే వాడు దొంగతనం చేసినందున అమ్మబడాలి. దొంగతనం చేసిన వాడు దొంగిలించిన సొమ్ము సరిగా చెల్లించకపోతే వాడు దాసుడుగా అమ్మబడాలి. 5వది ఎంట పుట్టిన దాసులు, అనగా దాసులకు పుట్టినటువంటి వాళ్ళు కూడా దాసులుగా ఉండాలి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒకటి, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి దాసులుగా ఉండాలి. 2, అమ్మబడిన వాళ్ళు కొనబడిన వానికి దాసుడుగా ఉండాలి. 3, బాకీ చెల్లించలేకపోతే వాళ్ళకు దాసులు అవ్వాలి. 4, దొంగతనం చేసి తిరిగి ఆ సొమ్ము మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే వాడు అమ్మబడి దాసుడై ఉండాలి. 5, ఎంట పుట్టిన దాసులు, అంటే దాసులకు పుట్టినటువంటి పిల్లలు కూడా దాసులై ఉండాలి. ఈనాడు మనం దీన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే, పాపము చేసేవాడు పాపమునకు దాసుడు అని ప్రభు చెప్పారు. పాపం చేసినవాడు పాపానికి దాసుడు. మనం కూడా 4 విధాలుగా పాపానికి దాసులమయ్యాం. మొదటిది ఏంటంటే, ఆదాము అవ్వలు సాతాను చేతిలో ఓడిపోయారు. ఆదాము అవ్వలు అపవాది చేతిలో ఓడిపోయారు. కాబట్టి ఆదాము నుంచి వచ్చిన వారందరూ కూడా సాతానుకు దాసులు. ఆదాము ఓడిపోయాడు అపవాది చేతిలో. అపవాది గెలిచాడు, ఆదాము ఓడిపోయాడు. కాబట్టి ఆదాము నుంచి వచ్చిన వారందరూ కూడా సాతానుకి దాసులు. 2, అమ్మబడిన వాడు కొనవాడికి దాసుడు అన్నాం కదా. మనుషులు కూడా పాపమునకు అమ్మబడ్డారు. మనుషులందరూ కూడా దేనికి అమ్మబడ్డారు? పాపమునకు అమ్మబడ్డారు. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం.
బి పార్ట్. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపమునకు అమ్మబడ్డాను. మనం పాపానికి అమ్మబడ్డాం. అమ్మినవాడు ఆదాము. మూడవది, బాకీ తీసుకున్నవాడు చెల్లించలేకపోతే వాడు దాసుడు అవ్వాలి. బాకీ తీసుకున్నవాడు చెల్లించలేకపోతే, మనం ఆలోచన చేస్తే మన పాప రుణం మనం తీర్చలేం. కాబట్టి మనం దాసులం అన్నమాట. నాలుగవది, దాసులకు పుట్టిన వాళ్ళు కూడా దాసులు అని చెప్పుకున్నాం ఇందాక. మనం కూడా పుట్టుకతోనే దాసులము, అనగా పాపంలో పుట్టిన వారము. ఇలాగా వివిధ రకాలుగా మనం కూడా దాసులమైపోయాం. నిర్గమాకాండం 21:2లో మన భాగంలో 2వ వచనంలో, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. దాసత్వం నుంచి విడుదల ఉంది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. 12వ వచనాన్ని చదువుతాను. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరాన వాడిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయవలెను. కాబట్టి హెబ్రీయుడైన దాసుడు అమ్మబడితే, ఎవరైతే కొనుక్కున్న వాడికి 6 సంవత్సరాలు వాడు దాసుడుగా ఉంటాడు. 7వ సంవత్సరములో ఎవడను ఇంకా దాసత్వంగా ఉండక్కర్లేకుండా స్వతంత్రుడవుతాడు, ఏమి ఇవ్వక్కర్లేకుండానే. ఇది మనం ఆత్మీయంగా ధ్యానం చేసినట్టయితే, మనం దీన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నట్లయితే 7 అనేది సంపూర్ణ సంఖ్యను సూచిస్తూ ఉంది. 7వ సంవత్సరం వచ్చినప్పుడు ఎవడనూ దాసుడుగా ఉండక్కర్లేదు. 7 సంపూర్ణ సంఖ్య. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4-5 వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అంటే ధర్మశాస్త్రం మనల్ని శాపగ్రస్తులుగా చేసింది. యేసుక్రీస్తు ప్రభు ఆ శాపాన్ని భరించి మనకు విడుదల కలగజేశారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నిటినీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. కాబట్టి ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రం వలన శాపగ్రస్తులుగా చేయబడినటువంటి మన శాపాన్ని ఆయన భరించి మనకు విడుదల కలుగజేశారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి విమోచన కార్యాన్ని, రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశారు. కనుక ఇప్పుడు ఎవ్వరూ కూడా పాపమునకు దాసుడుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది విమోచన కాలం, ఇది విడుదల కాలం, ఇది కృపాకాలం. ఇది విమోచన కాలం, విడుదల కాలం, కృపాకాలం, సంపూర్ణమైనటువంటి కాలం. 7వ సంవత్సరం అంటే ఇదే. ఇంకా ఎవరైనా పాపం నుంచి విడుదల పొందిన అనుభవం లేకపోతే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు విడుదల పొందుతారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విడుదల అనేక విధాలుగా ఉంది. మనకు విడుదల అనేక విధాలుగా ఉంది. మొదటిది, ఏ అపవాది చేతిలో మనం ఓడిపోయామో, ఆదాము ఓడిపోయాడు, ప్రభువు ఆ అపవాదిని ఓడించి వాని బానిసత్వాన్ని నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆదాము ఓడిపోయాడు అపవాది చేతిలో. ఏ అపవాది చేతిలో అయితే మనం ఓడిపోయామో ఆ అపవాదిని యేసుక్రీస్తు ప్రభు ఓడించారు. చూద్దాం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసాల్లో పాలివారయ్యారు. ఎందుకనంటే ఆయన పిల్లలైనటువంటి మనం కూడా రక్తమాంసములు కలవారము. రక్తమాంసాలు కలిగిన వారం మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాది చేతిలో ఉన్నాం. జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత వాడి దాసత్వానికి లోను అయిపోయి ఉన్నాం. అటువంటి మనల్ని విమోచించుటకు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చారు. రక్తమాంసాల్లో పాలివారయ్యారు. కాబట్టి అపవాదిని ఓడించుటకు, ఏ అపవాది చేతులైతే ఆదాము ఓడిపోయాడో అలాంటి అపవాది చేతిలో నుంచి అపవాదిని ఓడించి ఆ బానిసత్వం నుంచి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశారు. రెండవది, పాపానికి అమ్మబడ్డాం మనం. దేనికి అమ్మబడ్డాం? పాపానికి అమ్మబడ్డాం. అమ్మినవాడు ఆదాము. అయితే అమ్మబడినటువంటి మనకి విడుదల కావాలి. విడుదల కావాలి అంటే దానికి విమోచన క్రయధనాన్ని ఇవ్వాలి, చెల్లించాలి. విమోచన క్రయధనాన్ని చెల్లించాలి. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని 9-10 వచనాలు చదువుదాం. ఆ పెద్దలు, ప్రకటన గ్రంథం 5:9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, నీ రక్తముతో ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. పాపానికి అమ్మబడ్డాం మనం. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వధింపబడిన వాడై ఆయన రక్తముతో మనల్ని
కొన్నాడంట. ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. అంటే ఆయన రక్తాన్ని ఇచ్చి క్రయధనంగా కట్టి ప్రభు మనల్ని విడిపించారు. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. 45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చారు. కాబట్టి పాపానికి అమ్మబడినటువంటి మనల్ని తన రక్తం అనేటువంటి అమూల్యమైన రక్తాన్ని వెలగా ఇచ్చి క్రయం కట్టి మనల్ని విడిపించారు ప్రభు. ఇంకా మూడవది, ఏ పాప రుణాన్ని మనం తీర్చలేకపోయామో ఆ పాప రుణాన్ని ఆయన తీర్చి మనల్ని విడిపించారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. మన పాప రుణం, మన అపరాధాలు తీరమన్నమాట. ఏ పాప రుణాన్నైతే మనం చేసి తీర్చలేకపోయాము ఆ పాప రుణాన్ని తీర్చి, అందుకే అంటాడు మనకు రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేశారు. ఇంకా మనం చూస్తే 4వదిగా మానవుడు చెల్లించలేనిదనమాట క్రయధనం. పాప క్రయధనం మానవుడు చెల్లించలేనిది. కీర్తన 49వ కీర్తన 7వ వచనం. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరదంట. కాబట్టి మానవుడు చెల్లించలేని ఆ గొప్ప క్రయధనాన్ని ప్రభు చెల్లించి మనల్ని స్వతంత్రులుగా చేశారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుతాను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మానవుడు చెల్లించలేని గొప్ప క్రయధనాన్ని చెల్లించి స్వతంత్రులుగా మనల్ని చేశారు. 5వది, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశారు. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులైనటువంటి మనల్ని ధనవంతులుగా చేయడం కోసం ఆయన దరిద్రుడయ్యారు. పాపములో జన్మించినటువంటి మనం
పాపానికి బానిసలుగా ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి, మనల్ని మన దారిద్ర్యాన్ని పోగొట్టి మనల్ని ఐశ్వర్యవంతులుగా స్వతంత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఇంకా మనం చూస్తే 6వదిగా, పాపములో జన్మించిన మన కోసం యేసుక్రీస్తు పాపము లేనివాడుగా పుట్టి, పాపము లేనివాడుగా జీవించి, పాపము లేనివాడుగా మరణించి తిరిగి లేచారు. అందుకే మన పాపాల నుంచి మనల్ని విడిపించారు. అందుకే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన మనల్ని ఎలా చేశారు? స్వతంత్రులుగా చేశారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని స్వతంత్రులుగా చేశారు. స్వతంత్రులుగా చేశారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు అని ప్రభు చెప్పారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు అని ప్రభు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశారు. మన స్వతంత్రులుగా చేశారు. రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. మీరు పాపమునకు దాసులై ఉంటురు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులమయ్యాం. 20-22 వరకు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధం లేని వారి ఉంటుడి. అప్పటి క్రియల వల్ల మీకు ఏం ఫలము కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవం. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమయ్యాం. పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులమయ్యాం. కాబట్టి ఈ రీతిగా ప్రభు మనల్ని దాసత్వం నుంచి విడిపించారు, మనల్ని స్వతంత్రులుగా చేశారు. ఇంకా మనం చూస్తే విడుదల పొందిన వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో చాలా విపులంగా రాశారు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12 నుంచి, నీ సహోదరులో హెబ్రియుడే కానీ హెబ్రియురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరం నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరం వాడిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయవలెను. అయితే వాడిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయనప్పుడు నీవు వట్టి చేతులతో వానిని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవాను విమోచించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. ఇక్కడ చూడండి, విడుదల పొందినటువంటి వాడిని వట్టి చేతులతో పంపించకూడదు. ఏం చేయాలి? నీ మందలో నీ కళ్ళములో నీ ద్రాక్ష గానుగల్లో అవశ్యముగా వానికి ఇవ్వాలి. విడుదల పొందిన వారు వట్టివారు కాదు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొందినటువంటి వారు కూడా సర్వ సమృద్ధి గలవారు. వాళ్ళు వట్టి చేతులతో ఉన్నవాళ్ళు కాదు. ఒకటి, వాళ్ళకి ఏమి ఇవ్వాలంట? మందలో నుండి అన్నాడు. ఎందులో నుండి? నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగల్లోను కొంత అవశ్యముగా మనకి ఇవ్వాలి. 3, మందలో
కళ్ళములో గానుగలు. మందలో, కళ్ళములో, గానుగలు. మంద అంటే కొన్ని జీవులు కలిస్తే మంద అని అర్థం. దేవుడు ఇశ్రాయేలీయుల్ని గద్ద రెక్కల మీద మోసుకొచ్చాడు. అది మనం నిర్గమాకాండం 19వ అధ్యాయం 14వ వచనంలో చదువుకున్నాం, 4వ వచనంలో చదువుకున్నాం. నిర్గమాకాండం 19:4. నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. దేవుడు గద్ద రెక్కల మీద వాళ్ళని మోసుకొని వచ్చాడు అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని గురించి చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో దిగి వచ్చెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రద్ద, గొర్రెపిల్ల, పావురం, ఈ మూడు కలిసి ఒక మంద అన్నమాట. దేవుని మంద. విడుదల పొందినటువంటి మనకు ఈ మందలోంచి ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో కుమ్మరించబడ్డాడు. మనం ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సహవాసంలోనికి పిలువబడ్డాం. కాబట్టి మందలో నుండి అంటున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించింది, యేసు ప్రభును మనకు అనుగ్రహించారు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించినవాడు, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినవాడు, అనుగ్రహించి ఆయన సహవాసానికి మనల్ని పిలిచారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మనం ఆయన సహవాసానికి పిలువబడ్డాం. ఆయన మనకు తన కుమారుని అనుగ్రహించారు, పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. కాబట్టి మన జీవితంలో, మన జీవితకాలం అంతా ప్రభుతో మనం సహవాసం చెయ్యాలి. ఆయన సహవాసంలో ఉండేటువంటి మాధుర్యాన్ని మనం అనుభవించాలి. 2, కళ్ళములో నుంచి ఇవ్వాలంట. కళ్ళములో నుండి ఇవ్వాలి. కళ్ళంలో నుంచి వచ్చేది ఏంటి? ధాన్యం. కళ్ళంలోంచి వచ్చేది ఏంటి? ధాన్యం, లేకపోతే ఆహారము అంటారు. దేవుడు కూడా దాసులుగా ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేసి యేసుక్రీస్తుని అనుగ్రహించారు, పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఈనాడు ఆయన వాక్యం అనే ఆహారాన్ని ఒట్టి చేతులతో వదిలేయలేదు. రక్షించబడి విడుదల పొందిన తర్వాత నేను విడిచిపెట్టలేదు ప్రభు. దేవుడు తన వాక్యం అనే ఆహారాన్ని దినదినము మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి దినదినము మనం వాక్య ధ్యానములో ఆ మాధుర్యాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించును. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను.
ఇక్కడ ఒక గ్రంథాన్ని ఇచ్చారంట ప్రభు. ఆ గ్రంథాన్ని తినిపించారు. కాబట్టి యెహెజ్కేలు ప్రవక్త ఆ గ్రంథాన్ని ఆహారంగా తీసుకొని దానితో కడుపు నింపుకున్నారు. నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉంది అంటాడు భక్తుడు. కాబట్టి మనకి దేవుడు తన వాక్యం అనే ఆహారాన్ని, ధాన్యాన్ని కళ్ళములో నుండి ఇస్తా ఉన్నారు. 81వ కీర్తన 16వ వచనం. 81వ కీర్తన 16వ వచనం చదువుతాను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో వాళ్ళని తృప్తిపరుస్తాను అంటున్నారు. కాబట్టి దేవుడు మనల్ని పోషించేవాడు. తన వాక్యం అనే ఆహారాన్ని ఇచ్చి ప్రభు మనల్ని పోషిస్తూ ఉన్నారు. 119వ కీర్తన 148వ వచనం చదువుదాం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం తినాలి. ఆయన మనకు ఆహారంగా ఇచ్చారు. కాబట్టి దాసుడు విడుదల పొంది వెళ్ళిపోయేటప్పుడు వట్టి చేతులతో పంపకూడదు. మందలో నుండి ఇవ్వాలి, కళ్ళంలో నుండి ఇవ్వాలి. మూడవది గానుగలో నుండి వచ్చేది ఇవ్వాలి. నీ ద్రాక్ష గానుగలలోనూ కొంత అవశ్యంగా వానికి ఇవ్వాలి. ద్రాక్ష గానుగలు, గానుగల్లో నుంచి వచ్చేది ద్రాక్షారసం. రెండవది గానుగల నుంచి వచ్చేది నూనె. ద్రాక్షారసం కానీ నూనె కానీ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి విడుదల పొందినటువంటి మనకు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం చూద్దాం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడు. 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి పరిశుద్ధాత్ముని దేవుడు మనకు అనుగ్రహించారు. గానుగల్లో నుండి అంటే దాని అర్థం నూనె, ద్రాక్షారసం పరిశుద్ధాత్మకు సూచన. కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపాలి. ఆత్మచేత నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలో నడిపించేవాడు, సేవలో నడిపించేవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. పాప దాస్యం నుంచి విడుదల పొందినటువంటి మనం ఈ 3 శ్రేష్టమైన అనుభవాలు మనం కలిగి ఉండాలి. విడుదల పొందిన మనం కుమారుని సహవాసంలో మాధుర్యాన్ని అనుభవించాలి. 2 కళ్ళములో అంటే దేవుని వాక్యమైనటువంటి ఆహారములు దినదినము భుజిస్తూ బలం పొందాలి. 3 గానుగల నుండి వచ్చేది ద్రాక్షారసం, నూనె, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డారు మనకి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉండాలి. కాబట్టి పాప దాస్యములో నుండి విడుదల పొందిన మనం ఈ 3 శ్రేష్టమైన అనుభవాలతో మనం నడిపించబడుతూ ప్రభు మార్గంలో మనం పయనించాలి. ఇంకా మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. చెప్పబడిన వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన మార్గంలో కొనసాగుదాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి
ఆ ప్రకారంగా మనల్ని భక్తి విశ్వాసంలో నడిపించునుగాక. ఆమేన్.